రైట్ ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ను వరుణుడు వదలడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా మూడో రోజు వర్షం దంచి కొడుతోంది. నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలీపురం, దిల్సుఖ్ నగర్, లకడీ కాపూల్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్లో కుండపోత వర్షం కురిసింది. ఇటు రాజేందర్ నగర్, అత్తాపూర్, ఉప్పర్పల్లిలోనూ వర్షం పడుతోంది. మీర్పేట, చంపాపేట, మలక్పేటలలో వాన దంచుకొట్టింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తోంది. హైదరాబాద్లో ఈరోజు కూడా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా మూడో రోజు వర్షం దంచుకొట్టింది. నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలీపురం, దిల్సుఖ్ నగర్, లకడీ కాపూల్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్లో కుండపోత వర్షం కురిసింది. ఇటు రాజేందర్ నగర్, అత్తాపూర్, ఉప్పర్పల్లిలోనూ వర్షం పడుతోంది. మీర్పేట, చంపాపేట్, మలక్పేటలో వాన దంచుకొట్టింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, వాన ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ, లేకపోతే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఎలాంటి సన్నద్ధత వాళ్ళు చెప్తున్నారు? మీ దగ్గర ఏంటి సమాచారం ఉంది? హైదరాబాద్ నగర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇవాళ అర్ధరాత్రి కూడా అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ 1 సెంటీమీటర్ నుంచి 6 సెంటీమీటర్ల లోపు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎల్బీ నగర్ వైపు, అలాగే కరీం నగర్, దిల్సుఖ్ నగర్ వైపు కూడా వర్షం కురుస్తుంది. అలాగే లకడీ కాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా కురుస్తున్నట్టు కూడా సమాచారం. రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కూడా కురుస్తుంది. అయితే ఇది మరి కొన్ని గంటల పాటు కూడా ఇలాగే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఎవరు బయటికి రావద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఓన్లీ ఇది రాత్రి వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కిలోమీటర్లు కొన్ని కిలోమీటర్ల మేర మాత్రమే వ్యాపించి ఉంటాయి. వేడిని ఒక్కొక్క కారణంగా క్రిమినల్ నెంబర్స్ మేఘాలు ఏర్పడుతుంటాయి. సో ఇప్పుడు క్రిమినల్ నెంబర్స్ మేఘాలు ఏర్పడడం కారణంగా ఈ వర్షం కురుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి కూడా ఉపరితల చక్రవాత ఆవర్తనం ఉండడం కారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ పూర్తిగా కూడా 10 జిల్లాలకు పైగా కూడా ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. కార్తిక్. రైట్ సుష్మిత.